హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా యూత్ అంటే ఎలా ఉండాలి? హల్లెలూయా. నేనైతే అంత ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ మీకు కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్ మాత్రమే చెప్తాను. బైబిల్ గ్రంథం తెరిచినట్టయితే లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాము. ఎవరైనా చదివి వినిపించగలరా? అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడి 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే మనకందరికీ తెలిసిన ఒక బాగా సుపరిచితమైన ఒక వాక్యం కదా. మీరు ఎన్నోసార్లు పాస్టర్ గారు చెప్తుంటే విని ఉండవచ్చు. కానీ దీనిలో నుంచి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్ల గురించి దేవుడు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం యవన ప్రాయంలో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు తప్పిపోయిన స్థితిలో ఉంటూ ఉంటాం కదా. 99 అంటే ఆ యొక్క గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉండవచ్చు, కానీ ఒక్క తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం ఎలాగైతే దేవుడు వెతుకుతూ ఉన్నాడో, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 100 గొర్రెపిల్లలు కూడా మనమే. కానీ ఒక్కొక్కసారి తప్పిపోయిన గొర్రెపిడ్డగా మనము ఉంటూ ఉంటాము. మందిరానికి వస్తూ ఉంటాము, దేవుని సన్నిధిలో ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుని పరిచర్యలో ప్రతి ఒక్క దానిలో మనం కొనసాగుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది, మనము కూడా ఈ యొక్క తప్పిపోయిన గొర్రెపిల్లలాగా ఉంటూ ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఈ లోకము మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. అవునా కాదా? ఆకర్షిస్తుందా లేదా? ఆకర్షిస్తూ ఉంది. కానీ ఈ ఆకర్షణలకు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మనం మొదటి మాట చూసినట్టయితే వి గెట్ లాస్ట్ ఈజీలీ. యవన ప్రాయంలో ఉన్నప్పుడు తొందరగా మనము తప్పు మార్గంలోకి వెళ్ళడానికి ఉంటుంది కదా. ఈజీగా మనము రాంగ్ వే చూస్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకు? యవన ప్రాయంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన చుట్టూ ఉంటున్న వారందరూ మంచి ఉన్నత స్థానంలో ఎదుగుతున్నప్పుడు మనలో కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? నేను కూడా వారిలాగా ఉండాలి, నేను కూడా వారిలాగా నడవాలి అనే ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఈజీగా రాంగ్ వేని చూస్ చేసుకుంటూ ఉంటాం. అంటే త్వరగా సక్సెస్ అవ్వడానికి ఏదైతే రాంగ్ వే ఉంటుందో ఒక్కొక్కసారి మనం కూడా అలాంటి రాంగ్ వేని చూస్ చేసుకుంటూ ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాగే ఎప్పుడైతే మనము మన యొక్క మార్గంలో నుంచి, అంటే దేవుని మార్గంలో నుంచి మనము డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఎలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము? ఒక్కొక్కసారి మనము రాంగ్ చాయిసెస్, అంటే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు కానీ, లేదా మనకున్న బిజీ లైఫ్, అంటే మన చదువులు బట్టి, లేదా మనకున్న జాబ్స్ని బట్టో, లేదా మనం చేస్తున్న పనిని బట్టి, మనకున్న బిజీ లైఫ్ని బట్టి మనం ఏమవుతూ ఉంటాము? దేవుని సన్నిధికి దూరంగా వెళ్తూ ఉంటాము. అవునా కాదా? మన జీవితంలో ప్రార్థన ఎప్పుడు తక్కువ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే బిజీగా నీ లైఫ్లో ఉన్నప్పుడు మన దేవుని సన్నిధికి ఏమవుతాము? దూరం అవుతాము. ఆ దూరం అవడానికి కారణం ఏంటి? మనము ఈజీగా తప్పిపోతూ ఉంటాము.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆ 99 గొర్రెబిడ్డల్ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసం దేవుడు పరిగెత్తినట్లు మనం చూస్తున్నాము. అలాగే ఎప్పుడైతే నీవు నేను మనందరము ఒకవేళ దేవుని మార్గంలో నుంచి తప్పిపోతే దేవుడు ఏం చేస్తాడు? మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎవరి కోసం పరిగెడతాడు? మన కోసము ఆయన పరిగెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన బిజీ లైఫ్ వల్ల కానీ, మన బ్యాడ్ చాయిసెస్ వల్ల కానీ, మన రాంగ్ ఫ్రెండ్స్ వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే దేవుని సన్నిధికి మనము త్వరగా దూరం అవుతూ ఉంటాము. దేవుని మార్గంలో నుంచి త్వరగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాము. కానీ నీవెంత డిస్ట్రాక్ట్ అయినా, నీవెంత దేవునికి దూరంగా వెళ్ళాలనుకున్నా దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం ఎలాగైతే పరిగెట్టాడో ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా దేవుడు పరిగెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఇనిషియేట్ తీసుకుంటాడనమాట. నీవెప్పుడైతే రాంగ్ చాయిస్ తీసుకొని లేదా నీ బిజీ లైఫ్ వల్ల దేవుని సన్నిధికి నువ్వు దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీ జీవితంలో ఇనిషియేట్ తీసుకుంటాడు. ఎప్పుడు ఇనిషియేట్ తీసుకుంటాడు? నీవెప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నాను ప్రభువా, ఈ దినము నుంచి నీవే నాకు మార్గదర్శిగా ఉండాలి, ఈ దినము నుంచి నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నానని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధికి లేదా దేవునికి నీ జీవితాన్ని నీవు ఆయన చేతిలో పెడతావో దేవుడు ఏం చేస్తాడు? నీ యొక్క మార్గాన్ని ఆయన స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలంటే మీరు చెప్పే హల్లెలూయాని బట్టి, మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే నాకు అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం మీకు అర్థమవుతుందా లేదా అని. ఇక్కడ రెండో మాట ఏంటి? దేవుడు మన జీవితంలో ఆయన ఇనిషియేట్ తీసుకొని మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు ఇనిషియేట్ తీసుకుంటాడని చెప్పాను? నీవెప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావో, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా, అయ్యా నా జీవితాన్ని నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను, ఈ దినము నుంచి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెబిడ్డగా నేనున్నానేమో, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా, నీవు నా జీవితాన్ని నడిపించు అని నీవెప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావో దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇనిషియేట్ తీసుకొని నిన్ను సరి అయిన మార్గంలో, నీవు త్రోవ తప్పి నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? సరి అయిన మార్గంలో నిన్ను నడిపించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మనం అనుకుంటాం కదా, దేవునికి నా జీవితాన్ని అర్పించాను అని అనుకుంటాము. కానీ ఆయన చేతి నువ్వు పట్టుకొని నడవడం కాదు, నీ చేతిని ఆయన పట్టుకొని నడిచినప్పుడు మాత్రమే నువ్వు సరి అయిన మార్గంలో వెళ్తావు. నీవు ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు నీకు ఒకవేళ అది నచ్చలేదనుకో, ఆ మార్గము కష్టంగా ఉందంటే నువ్వేం చేస్తావు? దేవుని చేతిని విడిచిపెడతావు, నీకు నచ్చిన మార్గంలో వెళ్తావు. కానీ ఎప్పుడైతే ఆయనని, దేవా నీవు నా చేయి పట్టుకొని నా జీవితంలో నన్ను నడిపించని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడా నిన్ను? విడిచిపెట్టే దేవుడై ఉన్నాడా? ప్రభువా నా జీవితంలో ఈ సమస్య ఉంది, నేను ఈ సమస్యతో పోరాడుతూ ఉన్నాను ప్రభువా అని నీవు తప్పిపోయిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితాన్ని ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఒక్కోసారి మనము చాలా లో స్టేజ్లో ఉంటాము. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, నేను కూడా మీ వయసే కాబట్టి మీకున్న ప్రాబ్లమ్సే నాకు ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, మనం చదువుతున్న ప్రతి ఏజ్లో మనకి ఏదో ఒక డిస్ట్రాక్షన్ అంటూ వస్తూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క డిస్ట్రాక్షన్ని నేనైతే చెప్తాను, నాకు వచ్చిన ప్రతి డిస్ట్రాక్షన్ని నేను ఎలా దేవుని సన్నిధిలో అర్పిస్తానంటే, దేవుని సన్నిధిలో మోకాలు వేస్తాను. ప్రభువా నా లైఫ్లో నేను ఈ ప్రాబ్లం గుండా వెళ్తున్నాను, నాకు తెలియదు దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉందో, కానీ నేను నీ చేతులకు అప్పగిస్తున్నానని నీవు ఎప్పుడైతే నీ సమస్యని దేవుని చేతిలో పెడతావో దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి విడిపించే దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైతే ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం దేవుడు పరిగెట్టాడు, అదేవిధంగా ఈ లోకంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, లేదా ఈ లోకంలో నీవు జారిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ దేవా నేను ఈ తప్పిపోయిన గొర్రెబిడ్డ వలె నీ సన్నిధిని విడిచి త్రోవ తప్పి నేను నడుస్తున్నాను, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, అయినప్పటికీ కూడా మన జీవితాల్లో మనం కొన్నిసార్లు ఏమవుతాము? పడిపోయిన స్థితిలో ఉంటాము, జారిపోతున్న స్థితిలో ఉంటాము, ప్రార్థనలో పడిపోవచ్చు. మందిరానికి వస్తాము కానీ ప్రార్థన జీవితంలో తక్కువగా ఉండొచ్చు, మందిరానికి రావచ్చు కానీ
నీ వ్యక్తిగతంగా నీవు బైబిల్ చదవడంలో, నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపడంలో నీవు పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, బిడ్డ, ఒకవేళ నీవు కూడా ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్లలా ఉంటే, దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నీవు నా సన్నిధికి రా, నీవు నా సన్నిధికి వచ్చి, దేవా, నేను నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా, తప్పిపోయి నా గొర్రెపిల్లలా ఉన్నాను, ప్రార్థనలో పడిపోతున్నాను ప్రభువా, అయా ఈ టెంప్టేషన్స్ని నేను ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నాను. టెంప్టేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. యేసుక్రీస్తు కూడా టెంప్టేషన్ని ఫేస్ చేశాడు, అవునా కాదా? సాతాను వచ్చి శోధించినప్పుడు దేవుడు ఏం చేశాడు? మామూలుగా మాట్లాడాడా, లేకపోతే ఏం చేశాడు? గద్దించాడు, అవునా? సాతానా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ దేవుడు గద్దిస్తూ మాట్లాడాడు. అట్టి విధంగానే నీవు జయించలేకపోతున్నప్పుడు నీ జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడు, దేవా, నేను త్రోవ తప్పి నడుస్తున్నానేమో, నేను త్రోవ మార్గము తెలియక నడుస్తూ ఉన్నానేమో అంటూ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు ఆయన చేతిలో పెడతావో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు, నా ఫ్రెండ్స్కి ఉద్యోగం ఉంది, నా ఫ్రెండ్స్కి వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ నేను ఇంకా ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉంటే, ఒకవేళ ఆ కార్యము లేటుగా అవుతుండొచ్చు, నీవు అడుగుతున్న కార్యము లేటుగా అవ్వచ్చు. అప్పుడు దాని అర్థం ఏంటి? దేవుడు నీ కొరకు ఒక మేలైన దానిని దాచి ఉంచాడని అర్థము. తొందరపాటుగా ఏది మనము నిర్ణయాలు తీసుకోకూడదు. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా చేసే తప్పేంటంటే, ఫాస్ట్గా ఏ సొల్యూషన్ కావాలి మనకి, తొందరగా ప్రతి ఒక్క దానికి జవాబు కావాలి. అలాంటి ఒక స్టేజ్లో మనం ఉన్నాము. కానీ ఈ ఏజ్లో ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీవు నీ జీవితాన్ని ఆ దేవునికి ఇచ్చి, దేవా, నేను ఈ ఏజ్లో ఒకవేళ రాంగ్ స్టెప్ వేస్తున్నానేమో, మిస్ వేలో నేను నడుస్తున్నానేమో, నన్ను సరి అయిన మార్గంలో నడిపించు. ఆ తప్పిపోయిన ఆ గొర్రెపిల్లలాగా నేనున్నానేమో ప్రభువా, నన్ను ఈరోజు నీవు సరి అయిన స్థితిలో నిలవబెట్టు ప్రభువా అంటూ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, అందరి ముందు ప్రార్థించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఒక్క మాట, నీ మనస్ఫూర్తిగా నీవు తండ్రి, నాన్న, నీవు ప్రేమగా దేవుని సన్నిధిలో వెళ్ళి, నాన్న, నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను బయటకు తీసుకొని రావా, నేను ఈ స్థితిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని నీవు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ మార్గంలో నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం చూసాము? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈజీగా మనము మన వేని మనం లాస్ట్ అవుతూ ఉంటాము. అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు త్వరగా మార్గము తప్పుతూ ఉంటాము. రెండవ మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే మార్గము తప్పినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని అడుగుతావో, దేవా, నా జీవితంలో ఇనిషియేట్ తీసుకోమని దేవుడు ఏం చేస్తాడు? మనకు మార్గదర్శిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే, ఆయన అక్కడ మనం చూస్తాము, 5వ వచనాన్ని ఒకసారి చదవండి. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి అంటూ దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే నీవు ఎప్పుడైతే తప్పిపోతావో, ఒకవేళ నీవు తప్పిపోయిన స్థితిలో ఉంటే, నీవు దొరికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ఎలా మోస్తాడంట? ఆయన భుజముల మీద మనల్ని ఆయన మోస్తాడంట. ఆయన ఏదో చేయి పట్టుకొని నడిపిస్తానని చెప్పట్లేదు ఇక్కడ, లేదా ఆయన నిన్ను మామూలుగా నడిపిస్తానని దేవుడు చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? నేను భుజముల మీద ఆయన వేసుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని రావడమే కాదు, ఇతరులకు కూడా చెప్తాడంట, మీరు నాతో కూడా సంతోషించుడి కదా. ఒకవేళ నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తిరిగి దేవుని సన్నిధికి వస్తే, ఆయన మనము తప్పిపోయిన కుమారుడు స్టోరీ కూడా చూసినప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి ఎక్కడి నుంచో చూసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన ఏం చేశాడు? హత్తుకొని ముద్దు పెట్టాడు. అలాగే నీవు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉండి, తండ్రి, నన్ను సరి అయిన మార్గంలో నడిపించు అని నీవు అడిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? నీలో ఎప్పుడైతే ఆ మనస్సు కలుగుతుందో, అయ్యో నేను తప్పు చేస్తున్నానేమో, అయ్యో నేను దేవునికి దూరంగా వెళ్తున్నానేమో, దేవుని సన్నిధికి నేను దూరంగా వెళ్తున్నానేమో అని నీ మనస్సులో ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నీవు అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను ఆయన భుజముల మీద ఎత్తుకొని
తీసుకొని వెళ్ళే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భుజముల మీద వేసుకొని వెళ్ళడమే కాకుండా, మోయడమే కాకుండా ఆయన ఏం చేస్తాడంట, ఇతరులకు కూడా నా కుమారుడు లేదా నా కుమార్తె తిరిగి మళ్ళీ నా సన్నిధికి వచ్చింది, తిరిగి మళ్ళీ నా సన్నిధిలో ఆనందించడానికి వచ్చింది అని దేవుడు ఆ సంతోషాన్ని ఇతరులకు కూడా చెప్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే కొత్తగా బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. ఒక్కరోజు ఒకవేళ ఫ్రైడే, సాటర్డే మేము యూత్ మీటింగ్ పెట్టేవాళ్ళము. సో ఆ యూత్ మీటింగ్ వల్ల ఒకవేళ ప్రేయర్ చేసుకోకపోతే నా మనసు ఎలా ఉండేదంటే, అయ్యో ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేదే, అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, నా మనసు ఆ రోజు మనసులా ఉండేది కాదు. ఒక్కరోజు కూడా దేవునితో మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన ఒక భావన నాకు వచ్చేది. అప్పుడు నాకు అనిపించేది, ఒకవేళ తర్వాత టైం సరిపోక నేను దేవుని సన్నిధిలో సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను. ఆ తర్వాత అనిపించింది, మునుపటి ప్రేమను నేను ఒకవేళ కోల్పోతున్నానేమో ప్రభువా అని. కానీ టైం దొరికిన ప్రతిసారి, ఇప్పుడు టైం దొరకకపోయినా, అంటే మాకున్న షెడ్యూల్ని బట్టి టైం ఉండదు, కానీ నేను టైంని సెట్ చేసుకున్నాను. 11 to 1 దాకా ప్రేయర్లో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. అంటే 1 వరకు ఉండకపోయినా 12:30 ఆ టైం వరకు ఉండడానికైనా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే నీవెప్పుడైతే ఎంత బిజీ లైఫ్ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నా, దేవునికి నీవెప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునితో మాట్లాడడానికి నీవెప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో మనకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎప్పుడూ ఉంటారు కదా. వాళ్ళతో ఖచ్చితంగా ప్రతిరోజు టెక్స్ట్ చేయడము, మాట్లాడడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. వితౌట్ టెక్స్టింగ్ దెమ్ మనం ఒక్కొక్కసారి ఉండలేము. అయ్యో వాళ్ళతో మాట్లాడలేదు ఈరోజు, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి మనకు మెసేజ్ రాకపోయినా మనం ఏమనుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదు. అదే భావన, అదే రిలేషన్షిప్ నీవు దేవునితో కలిగి ఉన్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. అదే రిలేషన్షిప్, నీ లైఫ్లో నీకున్న స్పెషల్ పర్సన్తో ఉన్న ఆ రిలేషన్షిప్పే నీకు దేవునికి కలిగి ఉన్నావా? దేవునితో ఒక్కరోజు మాట్లాడకపోతే, అయ్యో ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదు అనే ఓ భావన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా మనం ఆ భావాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ దినమే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి దేవునితో మాట్లాడడము. ప్రార్థన అంటే ఏదో కాదు, దేవునితో మాట్లాడడము. నీకున్న ప్రతి దానిని నీవు దేవుని సన్నిధిలో దేవునితో ముచ్చటించడము. ప్రార్థన అంటే ఏదో గంటల సేపు నాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయడం అంటే ఏమీ లేదు. దేవునితో కూర్చొని, ప్రభువా ఈరోజు నా లైఫ్లో ఇలా జరిగింది, ఈరోజు నేను ఈ సమస్యలో వెళ్ళాను, నీవు చూస్తున్నావు, దీనిలో నుంచి నన్ను విడిపించు. లేదా ఈరోజు నా జీవితంలో నాకు ఇదొక మంచి పని జరిగింది, నీవు చూస్తున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రం అంటూ నార్మల్గా నీవు ఇతరులతో ఎలా అయితే కన్వర్సేషన్ చేస్తావో, ద సేమ్ వే అదే విధంగా నీవు దేవునితో ప్రతిరోజు సంభాషణ చేయాలి. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో కాదు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము, దేవునితో ముచ్చటించడము. ఎలాగైతే నీ లైఫ్లో నీకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారో, అలాగే దేవుడు కూడా నీ జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ అయి ఉండాలి. ఆయనతో మాట్లాడకపోతే ఆ యొక్క భావన రావాలి, అయ్యో ఈరోజు నేను నా తండ్రితో మాట్లాడలేదు అనే ఒక భావన మనలో రావాలి. నీకెంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా దేవునితో ఖచ్చితంగా నీవు మాట్లాడాలి. నీవెప్పుడైతే దేవునితో మాట్లాడతావో, తప్పిపోయిన కుమారుడు వలె, ఆ ఒక్క గొర్రె పిల్ల వలె నీవు ఉండవు. అవునా కదా? ఉంటారా? తప్పిపోయిన ఆ గొర్రె పిల్ల వలె ఉంటాము మనము దేవునితో ప్రతిరోజు మాట్లాడితే? ఉంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన జీవితంలో, దేవునితో సంభాషణలో మనము తక్కువ అవుతున్నాం కాబట్టి మనము ఆ తప్పిపోయిన గొర్రెబిడ్డ వలె ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మనము త్వరగా ఈజీగా మన వేని మనం లాస్ట్ అవుతుంటాము. సెకండ్ మాట మనం ఏం తెలుసుకున్నాము, నీవెప్పుడైతే లాస్ట్ అయ్యావో నీకు అనిపిస్తుందో, అప్పుడు నీవు ఇనిషియేట్ ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఇనిషియేట్ తీసుకుంటాడు. ఎప్పుడు? నీకంటూ నీవు వెళ్ళి, దేవా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని నీవు దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు ఆయన మన జీవితంలో ఇనిషియేట్ తీసుకుని మనల్ని నడిపిస్తాడు. నడిపించడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆయన భుజముల మీద మోస్తూ ఆ సంతోషాన్ని, నా కుమారుడు నా కుమార్తె తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చిందన్న సంతోషాన్ని ఆయన పొందడమే కాకుండా ఇతరులతో కూడా ఆయన పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే, దేవునికి నీవెప్పుడు క్లోజ్గా ఉండాలి, దేవునిలో నీవెప్పుడు కనబడాలి. అంటే
నీ దేవునితో ఎప్పుడు సంబంధాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు నీవు ఇతరులకు ఒక మాదిరిగా నిలవబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యంగ్ ఏజ్‌లోనే నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి అన్న వాళ్ళు ఎవరైనా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించగలరా? నేను ఇతరులకు మాదిరిగా నేను జీవించాలి. ఎవరు అనుకోవట్లేదా? అనుకోవడం లేదా? మనకంటూ మనకుంటారు కదా! నేను వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను, వీళ్ళని చూసి మోటివేట్ అయ్యాను. అదేవిధంగా నువ్వెప్పుడైనా అనుకున్నావా, నేను కూడా ఇతరులకు ఒక మోటివేటర్‌గా ఉండాలి అని, ఒక ఇన్స్పిరేషన్‌గా నిలబడాలి అని? అనుకున్నారా? అది ఎప్పుడొస్తుంది? ఒక మోటివేటర్‌గా, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్‌గా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు మంచి మార్గంలో నడుస్తావో, దారి తప్పిపోకుండా, తొలగిపోకుండా నువ్వు నడుస్తావో, అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా ఏమవుతావు? ఇతరులకి మాదిరిగా ఉంటావు. ఇతరులకు ఒక ఇన్స్పైర్ అయ్యే పర్సన్‌గా నువ్వు ఎదుగుతావు. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి ఎప్పుడు? ఎవరికి క్లోజ్‌గా ఉండాలి? దేవునికి నీవు క్లోజ్‌గా ఉండాలి. నీవెప్పుడైతే దేవునికి క్లోజ్‌గా ఉంటావో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను చూసి ఏమవుతారు? ఇన్స్పైర్ అవుతారు. ఉన్నత స్థితిలో ఉండడానికి మొదటిగా మనం చేయాల్సింది ఏంటి? మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనము ఆయన్ని ఆరాధించాలి. పెదవులతో కాదు, మనం దేనితో ఆరాధించాలంట? మన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. నీవెప్పుడైతే నీ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుడు ఆ ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు. నా బిడ్డ హృదయపూర్వకంగా నా సన్నిధిలో ఆరాధిస్తుంది అని ఆయన కూడా మనం అడిగిన వాటన్నిటిని చేస్తాడు. అవునా కాదా? దేవునికి చేస్తాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎక్కువగా మనము ఎవరితో సహవాసము చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో మనము సహవాసం చేయాలి. మనకు లోకంలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. వేరే రిలీజియస్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఎవరితో ఉన్నా కూడా నీవేం చేయాలి? నీ యొక్క ఐడెంటిటీని నువ్వు కోల్పోకూడదు. నీ ఐడెంటిటీ ఏమై ఉండాలి? ఎవరిలో ఉండాలి నీ ఐడెంటిటీ? దేవునిలో ఉండాలి నీ ఐడెంటిటీ. నీవెప్పుడు ఐడెంటిఫై అవుతావు? ఎప్పుడైతే దేవుని మార్గంలో నీవు సరిగ్గా నడుస్తూ ఉంటావో, దేవుడు ఏం చేస్తాడు? నిన్నొక ఐడెంటిఫైయర్గా నిలబెడతాడా లేదా? అవునా కదా? నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, అరే అబ్బాయి లేదా అమ్మాయి ప్రతి సండే చర్చ్కి వెళ్ళిద్ది, మానకుండా దేవుని సన్నిధిలో కనబడతారు. అలాంటి వాళ్ళు ఒకవేళ సండే ఏదైనా ప్రోగ్రాం ఉండి నిన్ను పిలవాలన్నా కూడా వాళ్ళల్లో ఏం తెలియాలి? తను పిలిచినా కూడా రాదు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండిద్ది ఆదివారం అంటే? దేవుని మందిరంలో ఉండిద్ది. లేదా అబ్బాయి ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధిలో ఉంటాడు అని ఒక ఐడెంటిటీని మనం ఏం చేయాలి? ఇతరులకు చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నా, ఒకవేళ నీవు దేవుని సన్నిధికి దూరంగా వెళ్తూ ఉన్నా, నీవు ఏం చేయాలి? దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను అని నీవు నీ జీవితాన్ని నీవు దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇనిషియేట్ తీసుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ముందుకు నడిపించడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు? నీవు తిరిగి వచ్చినందుకు ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆయన భుజముల మీద మోస్తూ ఇతరులకు కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటాడు. పంచడమే కాకుండా నీవెప్పుడైతే వీటన్నిటిని చేస్తూ ఉంటావో, నీవేం చేస్తావు? సరి అయిన మార్గంలో నడుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మన లైఫ్లో ఏదొచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని దేంతో జయించగలగాలి? ప్రార్థనతో మాత్రమే మనం జయించగలిగాం. మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు మనం ఎన్ని తీసుకున్నా అది ఏది సక్సెస్ అవ్వదు. నువ్వెప్పుడైతే దేవుని ఆలోచన కలిగి దేవుని ప్రణాళిక చొప్పున నీవు నడుస్తావో, దేవుడు ఏం చేస్తాడు? నీ మార్గమును ఆయన స్థిరపరుస్తాడు. నీ మార్గమును ఆయన నీ కొరకు ఒక మంచి మార్గమును సిద్ధపరుస్తాడు. ఈవెన్ అది ఇరుకు మార్గం అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని విశాలముగా మార్చగల దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్, మన ఏజ్కున్న ప్రాబ్లమ్స్ మనకే ఎక్కువ కదా! మన ఏజ్కున్న ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ, కానీ వాటన్నిటినీ దేంతో జయించగలుగుతాము? ఒక్క ప్రార్థనతో మాత్రమే. మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు. ఎవరి ఆలోచనలు నడవాలి మన జీవితంలో? దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక, దేవుని ప్రవర్తనతో మనము నడిచినప్పుడు ఏ తప్పుడు మార్గంలోకి మనము వెళ్ళిపోము. ఎలాంటి సాతాను ఎన్ని టెంప్టేషన్స్ ఇచ్చినా నీవు
ఓవర్‌కమ్ చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ మనం ఈ యొక్క చిన్న ఆహ్, మెసేజ్ లేదా ఈ చిన్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం దేవుడు పరిగెట్టి దానిని కనుక్కున్న తర్వాత, అది కనబడ్డ తర్వాత ఆయన భుజముల మీద ఎలాగైతే మోసుకొని వచ్చాడో, అదే విధంగా దేవుడు ఈరోజు కూడా మీతో, నాతో, మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీవు తప్పిపోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో దేవా అంటూ, అయ్యా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని నీవు ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని అర్పిస్తావో, ఆయన ఇనిషియేట్ తీసుకొని దాన్ని ఒక సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. నడిపించడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు, నిన్ను మామూలుగా నడిపించడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన భుజముల మీద ఎత్తుకొని మోస్తూ ఇతరులకు కూడా ఆ సంతోషాన్ని మన ద్వారా పంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజు నుంచి ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో తప్పిపోయిన, మనందరం కళ్ళు మూసుకుందాము. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషములు ప్రార్థనలో గడుపుదాము. దేవా, ఒకవేళ దేవా ఈ దినము నీ సన్నిధిలో మీరు మాట్లాడండి. దేవునితో మీరు మాట్లాడండి. ప్రభువా, నేను తప్పిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభువా, లేదా ఈ యొక్క పరిస్థితి వల్ల నా జీవితంలో నేను దారి తప్పిన మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, నన్ను సరిచేయవా, నన్ను బాగు చేయవా, నన్ను సరి అయిన మార్గంలో నడిపించవా అంటూ నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో స్వరమెత్తి దేవుని స్తుతిద్దాము. దేవుని అడుగుదాము. ప్రభువా, నేను ఈ యొక్క మార్గంలో తప్పిపోయి ఉన్నాను ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, నీ సన్నిధిలో ఉంటున్నాను, నీ సన్నిధిలో గడుపుతున్నాను. కానీ ఒకవేళ ఇంకా దారి తప్పిన ఒక్క గొర్రె పిల్ల వలె నేను ఉంటున్నానేమో అంటూ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో